తెలుగు రాజకీయాలే కాదు, ఇప్పుడు దేశ రాజకీయాల్లో కూడా ఇలాగే ఉన్నాయి. 5 ఏళ్ల పాటు తాము చేసిన అభివృద్ధిని గురించి చెప్పుకోవడం పాలకులు చేయడం మానేశారు. తమకు ఎలా వీలైతే ఆ దిశగా రాజకీయాలను, ఎన్నికల నినాదాలను అనుకూల మీడియా సహాయంతో మార్చుకుంటూ గెలుపు కోసం చేయాల్సిందంతా చేసేస్తున్నారు. ఏపీలో సీఎం చంద్రబాబు సరికొత్త వ్యూహానికి పదున పెట్టారు. ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ని తెగ వాడుకోవాలని నిర్ణయించుకున్నారు. కేసీఆర్ వర్సెస్ బాబుగా రాజకీయాన్ని మార్చేయాలనుకుంటున్నారు చంద్రబాబు. ఏపీలో కేసీఆర్కి ఏం పని అంటూ ఆయన గద్దిస్తున్నారు. జగన్ని ఇక్కడ సమాంత రాజుగా పెట్టి తన పబ్బం గడుపుకోవాలని కేసీఆర్ చూస్తున్నారంటూ పదునైన బాణాలు విసిరేస్తున్నారు. ఏపీని కొల్లగొట్టి బాగుపడాలన్నదే కేసీఆర్ లక్ష్యమని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. అన్నీ వదులుకొని ఏపీకి వచ్చిన ప్రజలపై ఇంకా కక్ష సాధిస్తున్నారని చెబుతూ ఎమోషన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. విభజన గాయాలను, కేసీఆర్ తిట్లను మరోమారు తట్టి లేపుతున్నారు. ఇంకా చెప్పాలంటే కేసీఆర్ని బాగా రెచ్చగొడుతున్నారు. ఆయన 4 మాటలు అంటే దాన్ని జనంలోకి ఈయన తీసుకెళ్తున్నారు. ఏది ఎలా ఉన్నా ఇప్పటికైతే చంద్రబాబు రెచ్చగొట్టినా రెచ్చిపోయే స్థితిలో ఏపీ ప్రజలు లేరన్నది వాస్తవ నిజం. అయితే కొన్ని అంశాల్లో తెలుగువారిలో అనుమానాలు కూడా ఉన్నాయి. కేసీఆర్ ఆశీస్సులతో ఇక్కడ జగన్ అధికారంలోకి వస్తే పోలవరం వంటి ప్రాజెక్టులు ఆగిపోతాయేమోననే ఓ వర్గంలో అనుమానాలున్నాయి. వాటిపై కేసీఆర్ ఇటు జగన్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక కేసీఆర్ తొవ్వలోకి పోకుండా జగన్ తనకు తానుగా ఓ పార్టీ అధ్యక్షునిగా ఉంటే బాబు ప్లాన్స్ ఏవీ సాగవని వారు ఆలోచిస్తున్నారు. ఏపీలో ఇప్పుడు అవసరం లేకపోవడం వల్లనే బాబు కేసీఆర్ని వాడుకోవాలనుకుంటున్నారని, దాన్ని జగన్ గ్రహించి తిప్పికొట్టకపోతే ఇబ్బందులు తప్పవు అని అంటున్నారు ఏపీ సీఎం. ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబుకు ఉన్న ఒక ఆప్షన్ ఏంటంటే కేసీఆర్తో జత కట్టడం. ఒకవేళ సీఎం కేసీఆర్తో జత కట్టిన వేళ ఏపీల రాజకీయాలు మారవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. మరి చంద్రబాబు ఇలా చేయగలుగుతాడా? ఇన్ని రోజులు ముఖం చాటేసుకున్న చంద్రబాబు ఇప్పుడు కేసీఆర్ దగ్గరకు పోయే శక్తి ఉందా అని కొందరు అంటున్నారు. పోయినా కూడా కేసీఆర్ దగ్గరకు రాణిస్తారా? విసిరి తంటారు అని జగన్ ఫ్యాన్స్ సూచిస్తున్నారు. సో ఇప్పుడు చంద్రబాబు చేయాల్సిందంట ఏమీ లేదు, సైలెంట్గా ఉండడం మాత్రమే. ఈయన నోరు విప్పి పదే పదే వాళ్ళను విమర్శిస్తే తిరిగి బాణాలు బాబునే కుచ్చుకుంటాయని ఆంధ్ర విశ్లేషకులు సూచిస్తున్నారు. సో చంద్రబాబు బీ కేర్ఫుల్.